తమ రాజీనామాలు ఆమోదించండి అంటూ ఏపీ మండలి చైర్మన్ మోషన్ రాజుని కోరారు 5 ఎమ్మెల్సీలు. హైకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్సీలను విచారించారు మండలి చైర్మన్. పదవికి ఎందుకు రాజీనామా చేశారు, ఎవరి ప్రోద్బలంతో రిజైన్ చేశారు అని ఆరాధించారు. మరోవైపు జకియా ఖానం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు మండలి చైర్మన్కి చెప్పినట్లు సమాచారం. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ మారితే మేం పార్టీ మారలేదు, మాపై చర్యలు తీసుకోవద్దని కోరుతారు. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. మేం పార్టీ మారాం, మేము ఎమ్మెల్సీ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులం, మేం మా పదవులకు రాజీనామా చేశాం, ఆ రాజీనామాలను ఆమోదించాలని మండలి చైర్మన్ ను రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్సీలు. ఏపీ శాసన మండలి చైర్మన్ తన రాజీనామాను ఆమోదించడం లేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జయమంగళ వెంకటరమణ. 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ ను ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు మండలి చైర్మన్. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణను ప్రశ్నించారు మండలి చైర్మన్. రాజీనామాకు గల కారణాలపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా చేశారా లేదని అడిగాడు. స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పాం. ఎప్పుడు చేశారంటే పలానా 19వ తారీఖు మార్చి నెలలో 25వ సంవత్సరంలో చేసామని చెప్పాను. మరి ఆయన దీంట్లో ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడిగాడు. ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పాను. నా వాలంటరీగా నేనే రాజీనామా చేసి మీకే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను. తమ రాజీనామాలపై మండలి చైర్మన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు ఎమ్మెల్సీలు. ఇప్పుడు కారణాలు చెప్పలేదనేగా జయమంగళం హైకోర్టుకు వెళ్ళింది. మరి అదేమన్నా 4 వీక్స్లో వితిన్ 4 వీక్స్లో దాన్ని ఏదో ఒక రకంగా డెసిషన్ తీసుకోమన్నారు. ఆ డెసిషన్ తీసుకోవాలి ఆయన 4 వీక్స్లో, వితిన్ 4 వీక్స్లో. వైసీపీలో ఎమ్మెల్సీగా గెలిచిన తాను మరో పార్టీలో చేరినందున ఆ పదవిలో కొనసాగలేనన్నారు జయమంగళ వెంకటరమణ. కొందరిలా తాను ఆ పదవులను పట్టుకుని వేలాడనన్నారు. అందరూ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం 2014లో 23 మంది వచ్చి అక్కడ బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ పరిపాలన. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. మాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి మేము నీతి తగ్గపో. అక్కడ ఆయన బీఫామ్ ఇచ్చాడు కనుక ఆయనకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పి అయ్యా ఈ కూటమిలో జాయిన్ అయ్యాను ఆయన అవసరాల కోసం. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.